ఆలోచించాల్సి వస్తోంది. అది ఏ విమానమైనా ఎటువైపుగా వెళుతున్నా అనేక సాంకేతిక కారణాల వల్ల విమానాలన్నీ కూడా పూర్తిగా రద్దయిపోతున్నాయి, లేకుంటే ఆలస్యం అవుతోంది. సమయానికి రీచ్ అవుతాం, చాలా సేఫ్గా వెళ్తాం, సేఫెస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పేటువంటి ఈ విమాన ప్రయాణాలు కాస్త గాల్లోనే ప్రాణాలు వదిలేస్తున్నటువంటి ప్రమాదాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఒక రకంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా ఈరోజు ఉదయాన్నే చెన్నై నుంచి మదురై వైపుగా వెళ్ళవలసినటువంటి ఆ ఇండిగో ఫ్లైట్ సాంకేతిక లోపం కారణంగా అది గాల్లోనే కాసేపుగా చక్కర్లు కొట్టి తిరిగి మళ్ళీ చెన్నై ల్యాండ్ అయిపోయింది. తెల్లవారుజామున 7:55 చెన్నై నుంచి టేక్ ఆఫ్ అయిన తర్వాత అరగంట సేపు పాటుగా, అంటే సుమారుగా 8:30 పాటుగా అది గాల్లోనే చక్కర్లు కొట్టింది. గాల్లో కొంతమేరకు మదురై వైపుగా వెళ్లేందుకు ప్రయత్నం చేసింది. తర్వాత టెక్నికల్ సమస్య, స్నాగ్ సంబంధించినటువంటి సమస్యతోని గాల్లోనే చక్కర్లు కొట్టి తిరిగి మళ్ళీ అది యథాస్థానానికి వచ్చి చేరుకుంది. సో ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ తర్వాత ఇండిగో ఎయిర్లైన్స్ ఈ సాంకేతిక సమస్యను తలెత్తినట్టు తెలుస్తోంది. స్నాగ్ అంటే అక్కడ ఏదో చిన్న సమస్య, సాంకేతిక సమస్య కానీ చెప్తున్నారు. సో వెంటనే ఏటీసీకి సమాచారం అందించారు చెన్నైకి. సో ఏటీసీ పర్మిషన్తో తిరిగి సేఫ్గా మళ్ళీ చెన్నైలో ల్యాండ్ అయిపోయారు. అంతకంటే ముందు నిన్న మరొక విమానం కూడా ఈ రకంగానే ప్రమాదం గురైంది. అది కూడా ఇండిగో ఫ్లైటే. సో ఇండిగో ఫ్లైట్ గువాహటి నుంచి చెన్నై వైపుగా వస్తోంది. అయితే గాల్లో ఎగురుతూ ఉండగానే, ప్రయాణిస్తూ ఉండగానే సుమారుగా మార్గ మధ్యలోకి వచ్చిన తర్వాత ఇంధనం అయిపోయిందట. మరి ఎంత నెగ్లిజెంట్గా ఉన్నారని అర్థం చేసుకోండి. ఇంధనం అయిపోయిందట. దీంతో వెంటనే బెంగళూరులో సేఫ్గా ల్యాండ్ అయింది. బెంగళూరు ఏటీసీకి సమాచారం ఇవ్వడంతో బెంగళూరు ఏటీసీ అధికారులు ల్యాండింగ్కి పర్మిషన్ ఇచ్చారు. వెంటనే ల్యాండ్ అయిపోయింది. అది కూడా ఇండిగో విమానం సుమారుగా 70 మంది ప్రయాణికులతో అది గౌహతి నుంచి చెన్నై వైపుగా బయలుదేరుతోంది. సుమారుగా సాయంత్రం 7:45 సమయానికి చెన్నైకి చేసుకోవాల్సినటువంటి ఆ విమానం కాస్త మార్గ మధ్యలో గాల్లో ఎగురుతుండగానే ఇంధనం సరిగ్గా లేదు, ఇంధనం తగ్గిపోయింది, సరిపోదనేటువంటి ఒక మాటతో వెంటనే వారు ఆగి అది బెంగళూరుకి సమాచారం ఇచ్చి బెంగళూరు ల్యాండ్ అయ్యారు. అంతకంటే ముందు ఢిల్లీ నుంచి రాయ్పూర్ వైపుగా వెళ్తున్నటువంటి ఆ విమానం, ఢిల్లీ నుంచి రాయ్పూర్ వైపుగా వెళ్తున్నటువంటి ఇండిగో సర్వీస్లో కూడా ఇటువంటి సాంకేతిక సమస్య తలెత్తింది. దాంట్లో ఏకంగా ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్ కూడా ఉన్నారు. సుమారుగా అరగంట పాటుగా ఆ ప్రమాదానికి అక్కడ డోర్స్ ఓపెన్ కాలేదు, విమానానికి డోర్స్ ఓపెన్ కాకపోవడంతో అరగంట పాటుగా ల్యాండ్ అయినా కూడా ఆ విమానంలోనే ఉండాల్సి వచ్చింది. సో ఇలా రకంగా ఇండిగో విమానానికి సంబంధించినటువంటి సాంకేతిక సమస్యలు, టెక్నికల్ సమస్యలు, లేకపోతే రకరకాల సమస్యల కారణంగా పెద్ద ఎత్తున ప్రయాణికుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా చెన్నై నుంచి మదురై వైపుగా వెళ్తున్నటువంటి ఈ విమానంలో కూడా గాల్లోకి లేచిన తర్వాత అరగంట పాటుగా అక్కడే చక్కర్లు కొట్టింది. తిరిగి మళ్ళీ చెన్నై ఏటీసీకి సమాచారం ఇచ్చడంతో వెంటనే ఏటీసీ పర్మిషన్తో చెన్నైలో తిరిగి ల్యాండ్ అయిపోయింది. ప్రస్తుతానికి సేఫ్గా ల్యాండ్ అయింది. కానీ గాల్లోకి లేచిన తర్వాత టెక్నికల్ సమస్యలు, గాల్లోకి ఎగురుతూ ఉండగా డీజిల్ లేకపోతే ఇతరత్ర ఇంధనం అయిపోవడం, ఏటీఎఫ్ అయిపోవడం, ఎయిర్ టర్బైనల్ ఫ్యూయల్ అయిపోయిందని చెప్పుకోవడం. సో ఇవన్నీ కూడా ఎంతటి నెగ్లిజెన్స్ని తలపిస్తున్నాయంటే నిజంగా విమాన ప్రమాదాలు జరుగుతున్నాయడానికి ప్రధాన కారణం నెగ్లిజెన్స్. అట్ ది సేమ్ టైం డీప్ అనాలిసిసే ఒక కారణంగా చెప్తున్నారు ఎక్స్పర్ట్స్ అంతా కూడా. సో ఏదో ఒక టెక్నికల్ ఆస్పెక్టే కారణంగా చూపించి వాటిని ల్యాండ్ చేస్తూ ఉన్నారు. సో కానీ ముందస్తుగా డీప్ అనాలిసిస్ చేయకుండానే గాల్లో ప్రాణాలు వదిలేస్తున్నారని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ప్రస్తుతానికి అంతా సేఫ్, ఎటువంటి క్యాజువాలిటీస్ లేవు. కానీ గాల్లోకి లేచిన తర్వాత ఈ టెక్నికల్ సమస్యలను గుర్తించడం, ఇంధనం అయిపోయిందని గుర్తించడం అన్నీ కూడా ప్రయాణికుల్ని భయభ్రాంతకు గురి చేస్తున్నాయి. ఏకంగా నిన్న జరిగినటువంటి ఢిల్లీ నుంచి రాయ్పూర్ వైపుగా వెళ్తున్నటువంటి విమానంలో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కూడా అందులో ఉండడం కాస్త పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. సో భూపేష్ బఘేల్ ప్రయాణిస్తున్నటువంటి ఆ విమానంలో ప్రస్తుతానికి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సో భూపేష్ బఘేల్ ఆయన ప్రయాణిస్తున్నటువంటి ఆ ఎటువంటి ప్రమాదం జరగకుండా చాలా సేఫ్గా ల్యాండ్ కాగలిగారు, ఎటువంటి ఇబ్బంది తలెత్తలేదు. సో భూపేష్ బఘేల్ ఆయన ఒపీనియన్ చెప్పుకొచ్చారు. సో ఒకసారి ఆయన ఏం చెప్పారో చూద్దాం. ఆయన మాజీ ముఖ్యమంత్రి అటు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి, ఒకసారి ఆయన మాటల్లో ఏం చెప్పారో చూద్దాం. कुछ टेक्निकल प्रॉब्लम रहा होगा 40 मिनट क्योंकि वो सीढ़ी वाला नहीं था, ये तो एरो ब्रिज जो लगता है ना, तो एक ही रहेगा. एरो ब्रिज इधर से दरवाजा खुल नहीं रहा था. कुछ टेक्निकल प्रॉब्लम रहा होगा 40 मिनट क्योंकि वो सीढ़ी वाला नहीं था, ये तो एरो ब्रिज जो लगता है ना, तो एक ही रहेगा. एरो ब्रिज इधर से दरवाजा खुल नहीं रहा था.
రైట్, ఇది ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ మాట్లాడుతున్న మాటలు. టెక్నికల్ సమస్య కారణంగా సుమారుగా అరగంట 45 నిమిషాల పాటుగా మేము విమానంలో ఉండిపోవాల్సి వచ్చింది. డోర్ ఓపెన్ కాలేదని చెప్తున్నారు ఆయన. ఇది ఢిల్లీ నుంచి రాయ్పూర్ వైపుగా వెళ్తున్నటువంటి ఆ విమానంలో అటు రాయ్పూర్లో ల్యాండ్ అయిన తర్వాత ఈ టెక్నికల్ సమస్యను గుర్తించారు. ఆ తర్వాత ఈ రోజు లేటెస్ట్గా మరొక ఇండిగో విమాన సంబంధించి గాల్లో ఎగిరిన తర్వాత అరగంట సేపు తర్వాత టెక్నికల్ సమస్యను గుర్తించి తిరిగి చెన్నైలో ల్యాండ్ చేశారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, సో వరుస విమానయాన ప్రమాదాలు, విమానంలో సాంకేతిక సమస్యలు ప్రయాణికులు భయాందోళనకు గురి చేస్తున్నాయి. అటు విమానాలంటేనే సేఫెస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ నుంచి కాస్త డేంజరస్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్గా మారిన పరిస్థితి. విమానాలంటేనే ఒకటికి 10 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమయానికి చేరుకుంటాం, తొందరగా వెళ్తామన్నటువంటి ఒక ఆలోచన కాస్త ఇప్పుడు ఏం కనిపించడం లేదు, అంతకంటే ఎక్కువ సమయం పడుతోంది. సో ప్రస్తుతానికి చెన్నై నుంచి మదురై వెళ్తున్నటువంటి ఆ విమానంలో ఎటువంటి టెక్నికల్ సమస్యలు గుర్తించారు, అధికారులు ఏం చెప్తున్నారు? విమాన సర్వీసులు అన్నది ఇప్పుడు ప్రయాణించేటువంటి ప్రయాణికులు భయాందోళనకు లోనయ్యేటువంటి పరిస్థితులు నెలకొన్నాయని చెప్పాలి. అయితే ఇటీవల అహ్మదాబాద్ లో జరిగినటువంటి విమాన ప్రమాదం, అదే మరొక ముందే ఈ యొక్క విమాన సర్వీసులో నిత్యం కూడా ఈ యొక్క సాంకేతిక సమస్యలు రావడం, గాల్లోని చక్కర్లు కొట్టడం అనేది మాత్రం ప్రయాణికులు తీవ్ర భయాందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కినటువంటి ఫ్లైట్ ఎప్పుడు మనం సేఫ్ గా దిగుతామా అన్న కోణంలో భయాందోళనలకు అయితే ప్రయాణికులు లోనవుతున్నారని చెప్పాలి. వరుస సంఘటన చోటు చేసుకోవడం అనేది నిజంగానే ఒకంత ప్రయాణం చేయాలంటే ఒకంత ప్రయాణికులు కూడా భయపడాల్సిన పరిస్థితులు కూడా నెలకొంటున్నాయని చెప్పాలి. అయితే ఇవాళ చూసుకున్నట్లయితే చెన్నైలోని ఏదైతే ఇండిగో విమానం ఇవాళ చెన్నై మదురై ఫ్లైట్ తో సాంకేతిక లోపం తలెత్తడం, గాల్లోనే చక్కర్లు కొట్టేటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. అయితే ఈ యొక్క వరుస విమాన ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఒకవైపుగా సాంకేతిక సమస్యలు రకరకాల, ఏకంగా గాల్లోకి ఎగిరిన తర్వాత సాంకేతిక సమస్యలు అంటే అది ముందుగా గుర్తించకపోవడం వల్ల డెఫినెట్ గా వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇంధనం తగ్గిపోవడం, ఇంధనం సరిపోక దాన్ని ల్యాండ్ చేయడం లాంటి సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో సివిల్ ఏవియేషన్ అధికారులు ఏం చెప్తున్నారు? తాజాగా ఈ విమానంలో ఎటువంటి సాంకేతిక సమస్య ఎదురైంది? ఏదైతే ఈ యొక్క ఫ్లైట్ టేకప్ అయిన తర్వాత పూర్తిగా టేకప్ అయిన ఒక 10-15 నిమిషాల తర్వాత సాంకేతిక సమస్య వచ్చినట్టుగా కూడా గుర్తించారు. అయితే దానికి వెనువెంటనే టేకప్ అయిన వెనువెంటనే ల్యాండ్ చేయడానికి వీలుండదు కాబట్టి కొంత సమయం గాల్లోని చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పాలి. ఏదైతే టెక్నికల్ గా వచ్చినటువంటి ఆ సమస్యని ఆ ఏటీసీకి వాళ్ళ వెంటనే సమాచారం తెలియజేయడంతో ఆ యొక్క టెక్నికల్ సమస్యని ఏ రకంగా సాల్వ్ చేసుకోవాలి, ఏ రకంగా గైడ్లైన్స్ ఇచ్చిన తర్వాత కొంతమేర సమయానికి మళ్ళా ఫ్లైట్ ని ఏదైతే ప్లాన్ చేసేందుకు ఈ యొక్క టెక్నికల్ ఆ యొక్క పైలట్ కూడా పూర్తి స్థాయిలో దాన్ని పరీక్షించి చేసినటువంటి పరిస్థితి. అయితే ఆ యొక్క విమానంలో ఉన్నటువంటి ప్రయాణికులు మాత్రం భయాందోళనకు లోనైనటువంటి పరిస్థితి. ఏం జరుగుతుందో తెలియదు. ఏంది టేకప్ అయిన 10 నిమిషాల తర్వాతే ఈ రకంగా సమాచారం తెలిసింది. ఏం జరుగుతుందో అన్న ఒక భయాందోళనకు అయితే ప్రయాణికులు లోనయ్యారని చెప్పాలి. అయితే అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో ఆ యొక్క సర్వీస్ ఏదైతే ఎందుకు సమస్య వచ్చింది, ఎక్కడ ఏ లోపం వచ్చిందన్న కోణంలో మాత్రం ఇప్పటికే ఏదైతే సాంకేతికంగా సంబంధించినటువంటి ఏటీసీ సమాచారం ఇచ్చిన వెంటనే వాళ్ళు పూర్తి స్థాయిలో ఆ యొక్క పైలట్ కి ఏదైతే దిశానిర్దేశం చేయడం, ఆ వెంటనే ఆ యొక్క టేకప్ ఈ యొక్క ల్యాండింగ్ కి సంబంధించి ఎటువంటి వాతావరణంలో ల్యాండ్ చేయాలో ఆ సమయం వరకు కూడా పూర్తి స్థాయిలో గాల్లో చక్కర్లు కొట్టిన తర్వాతే ల్యాండ్ చేసినటువంటి పరిస్థితి మాత్రం నెలకొంది. అయితే అయితే వరుసగా ఈ యొక్క సాంకేతిక సమస్యలు అన్నది మాత్రం ప్రయాణికులు తీవ్ర భయాందోళన కలిగించేటువంటి పరిస్థితి. మనం గురువారం చూసాం, ఏదైతే ఢిల్లీ రాయ్పూర్ ఇండిగో ఫ్లైట్ లో కూడా సమస్య రావడం, అందులో ఒక మాజీ సీఎం భూపేష్ బఘేల్ గారు కూడా ఆ యొక్క విమానంలో ప్రయాణించడం ఒక్కసారిగా భయాందోళనకు లోనైనటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క గాల్లో దాదాపు 39 నిమిషాల పాటు చక్కర్లు కొట్టడం అంటే ఆ యొక్క ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా ఏ స్థాయి ఏ మేరకు భయాందోళనకు లోనై ఉంటారో మనం ఊహిస్తేనే మనకు ఒక భయంకరమైనటువంటి ఒక ఆలోచన కలుగుతుందని చెప్పాలి. ఎందుకంటే 40 నిమిషాలు గాల్లో చక్కర్లు కొట్టడం అన్నది అది వాస్తవానికి ప్రయాణికులకు ఒకంత పూర్తి స్థాయిలో భయం నెలకొనేటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే ఇటీవల కాలంలో వరుసగా ఈ యొక్క విమాన సర్వీసులో ఎందుకు ఈ రకమైనటువంటి సమస్యలు వస్తున్నాయి? గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలోనే ఎక్కువ కనబడుతుంది. ఏదైతే మనం చూసాం అహ్మదాబాద్ లో జరిగినటువంటి ఈ యొక్క విమాన ప్రమాదం తర్వాత ఈ యొక్క పరిస్థితులు ఎక్కువ రావడంతో ఒకంత ఫ్లైట్ ఎక్కాలంటే కూడా ప్రయాణికులు భయపడేటువంటి సిచ్యువేషన్ కూడా ఏర్పడుతుందని చెప్పాలి. అయితే వీటన్నిటికీ ఏదైతే సాంకేతిక సమస్యలు కావచ్చు, లేకపోతే ఇతర ఏదైతే ఆ యొక్క పైలట్ అదే రకంగా ఏటీసీ సంబంధించినటువంటి సిగ్నల్స్ కావచ్చు, ఎక్కడ లోపం ఉందన్న కోణంలో మాత్రం